Hello everyone. Now we are going to discuss another important question in e-commerce and web application development, which is called DOM model in JavaScript and how a DOM model is used to manipulate HTML elements. సో మనం ప్రీవియస్ గా హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ డిస్కస్ చేసుకున్నప్పుడు కూడా ఈ మోడల్ గురించి మనం చెప్తున్నాం. డామ్ మోడల్ విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అని అంటామని. సో ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ ఏం చేస్తుందంటే మన జావా స్క్రిప్ట్ జావా స్క్రిప్ట్ మోడల్ డామ్ మోడల్లో మనం హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ ని ఏ విధంగా మ్యానిపులేట్ చేయొచ్చు, అంటే దానికి ఏమైనా చేంజెస్ కానీ ఎడిషన్స్ కానీ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ లో డిలీషన్స్ కానీ డైనమిక్ గా పర్ఫామ్ చేయాలి అంటే ఈ డామ్ మోడల్ అనేటువంటిది చాలా యూజ్ అవుతుంది. అయితే ఒకసారి డామ్ గురించి క్లియర్ గా డెఫినేషన్ తెలుసుకున్నట్టయితే, ద డామ్ మోడల్ ఈజ్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ దట్ రిప్రజెంట్స్ an HTML or XML document as a tree structure where each node is an object representing a part of the document. సో DOM మోడల్ మనకి ఏం చెప్తుంది అంటే అదొక HTML డాక్యుమెంట్ కానీ XML డాక్యుమెంట్ కానీ, HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, XML ఈజ్ ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్. సో ఈ రెండు లాంగ్వేజెస్ ని ఒక ట్రీ స్ట్రక్చర్ లాగా మనకు చూపిస్తుంది. సో ఆ ట్రీ స్ట్రక్చర్ లో ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్క నోడ్ ఒక ఆబ్జెక్ట్ ని రిప్రజెంట్ చేస్తుంది. నోడ్ ఈజ్ నథింగ్ బట్ ఒక ఒక వెర్టెక్స్ అన్నమాట. ఒక వెర్టెక్స్, ప్రతి ఒక్క వెర్టెక్స్ ఒక ఆబ్జెక్ట్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఆ ఆబ్జెక్ట్స్ తాలూకా ఎడిషన్స్ కానీ ఏమైనా డిలీషన్స్ కానీ ఎక్స్ట్రా ఆప్షన్స్ కానీ మనం చేయాలంటే డామ్ మోడల్ వాడుతామండి. సో ఇప్పుడు చూడండి, డామ్ ట్రీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ద ఎంటైర్ డాక్యుమెంట్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ ఎ ట్రీ అండ్ ఈచ్ HTML ట్యాగ్ బికమ్స్ ఎ నోడ్. సో ప్రతి HTML ట్యాగ్ ఒక నోడ్ అయితే అవుతుంది. అండ్ అదేవిధంగా ద రూట్ ఆఫ్ ద డాక్యుమెంట్, ద రూట్ నోడ్ ఈజ్ ద డాక్యుమెంట్ ఆబ్జెక్ట్. సో రూట్ నోడ్ ఏమవుతుందంటే మనకి డాక్యుమెంట్ తాలూకా ఆబ్జెక్ట్ అవుతుంది. అండ్ దెన్ ఎలిమెంట్స్ అట్రిబ్యూట్స్ అండ్ టెక్స్ట్ ఆర్ ఆల్ నోడ్స్. సో ఎలిమెంట్స్ అట్రిబ్యూట్స్ అండ్ టెక్స్ట్ అందులో ఉండే నోడ్స్ అయితే మనకు అవుతాయి. సో అప్పుడు ఏం జరుగుతుంది, ఎగ్జాంపుల్ కి మనం తీసుకున్నట్లయితే, సో హెచ్టిఎంఎల్ తాలూకా డాక్యుమెంట్ మనం ఓపెన్ చేస్తాం. సో హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ ఓపెన్ చేస్తే హెచ్టిఎంఎల్ అంతా ఏ స్ట్రక్చర్ లో ఉంది అని చెప్పేదని డాక్యుమెంట్ డ్రాప్ బుక్ మోడల్ అనమాట. అంటే ఇప్పుడు మామూలుగా ఒక ట్రీ తీసుకున్నాం అనుకోండి, ఒక చెట్టు నార్మల్గా ఒక ట్రీ తీసుకుంటే దానికి హైయెస్ట్ పార్ట్ లో మనకి ఏముంటాయి, పైన బ్రాంచెస్, సంవాట్ లీవ్స్ ఇవన్నీ ఉంటాయి, కింద రూట్స్ ఉంటాయి అండ్ మధ్యలో స్టెమ్ ఉంటుంది. అలా ఒక స్ట్రక్చర్ ఉంటుంది కదా, ఆ స్ట్రక్చర్ ని డిఫైన్ చేసేదే మనకు డామ్ మోడల్ అనమాట. సో ఎగ్జాంపుల్ ఒక హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ తీసుకుంటే మనం చాలా సార్లు చూసాం. సో హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ లో ఫస్ట్ హెచ్టిఎంఎల్ ఉంటుంది, దాని తర్వాత హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ ఉంటుంది, దాంట్లో హెచ్టిఎంఎల్ హెడ్ బాడీ అనే ట్యాగ్స్ ఉంటాయి అండ్ వాటిలో ఇన్ బిట్వీన్ ఎలిమెంట్స్ అనేవి మనకి ఉండడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ ఈ విధంగా ఇవి ఉండాలి అని చెప్పి మనకు చెప్పేదాన్ని డామ్ మోడల్, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అని చెప్పి చెప్తాము. సో బేసికల్ గా HTML చూడండి మనం ఎలా చేస్తాం, ఆల్రెడీ మనం చాలా సార్లు టెక్స్ట్ దాంట్లో మనం చేసి చూసాం. సో టెక్స్ట్ డాక్యుమెంట్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. HTML మళ్ళీ ఒకసారి సింటాక్స్ ఇవన్నీ మనం అండ్ న్యూ ఫైల్ ఒకవేళ మనం తీసుకొని ఇప్పుడు HTML తలకు మెయిన్ మనం సింటాక్స్ తీసుకున్నట్లయితే ఇలా HTML రాస్తాము. తర్వాత హెడ్, నెక్స్ట్ టైటిల్ ఆఫ్ ద డాక్యుమెంట్, ఫర్ సపోజ్ డాక్యుమెంట్ అని పెట్టాను. సో ఇట్ ఇస్ టైటిల్ క్లోజ్ అండ్ దెన్ హెడ్ క్లోజ్, బాడీ ఓపెన్, సో బాడీ క్లోజ్ అండ్ అదేవిధంగా HTML క్లోజ్. సో ఈ విధంగా మనకు స్ట్రక్చర్ ఉంటుంది. సో ఈ స్ట్రక్చర్ ఈ మోడల్ మనకి ఏం చెప్తుంది, ఇప్పుడు ఫస్ట్ HTML ఉండాలి, దాని తర్వాత హెడ్ రావాలి, దాని తర్వాత టైటిల్ రావాలి, ప్రతి హెడ్ కి క్లోజింగ్ ఉండాలి, బాడీకి క్లోజింగ్ ఉండాలి, HTML క్లోజింగ్ ఉండాలి అండ్ బాడీ ఓపెన్, బాడీ క్లోజ్ మిడిల్ లో ఏమైనా పారాగ్రాఫ్ ఎలిమెంట్స్ కానీ ఆర్ ఇమేజ్ కంటెంట్ సంబంధించిన ఎలిమెంట్స్ కానీ ఇవన్నీ ఉండాలని చెప్పి మనకు చెప్తుంది. ఇది ఫస్ట్ మనం సేవ్ చేయాలి ఫస్ట్ ఇనిషియల్ గా ప్రోగ్రామ్ ని. సో ప్రోగ్రామ్ మనం సేవ్ చేసుకున్నట్టయితే మనకి కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ కి ప్రోగ్రామ్ దాకా నేమ్ ఏదో మనం ఇచ్చి మనం సేవ్ చేయాలి. సో ఆ ప్రోగ్రామ్ మనం సేవ్ చేసుకున్న తర్వాత HTML డాక్యుమెంట్ అనేది మనకు రన్ అవుతుంది. సో ఆ విధంగా మనం ఏం చేస్తాం అంటే HTML తర్వాత మోడల్ ఏ విధంగా ఉంటుంది అంటే HTML ఒకదాని గురించి కాదు, HTML డాక్యుమెంట్స్ అండ్ అదేవిధంగా XML డాక్యుమెంట్స్ ఏ స్ట్రక్చర్ లో ఉండాలి, ఆ ఎలిమెంట్స్ ని యాడ్ ఆన్ చేయాలంటే ఎలాగా, డిలీట్ చేయాలంటే ఎలాగా అనే మోడల్ అన్ని కూడా మనకి ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అనేది మనకు చెప్తుంది. అండ్
దీంట్లో ఉండేవి DOM లెవెల్ ఆఫ్ యాక్సెస్ లో చూసుకుంటే డాక్యుమెంట్ ఎంటైర్ వెబ్ పేజ్ ని యాక్సెస్ చేస్తుంది. అండ్ ఎలిమెంట్స్ కేటగిరీలోకి వస్తే ఇందాక చెప్పాను కదా, పారాగ్రాఫ్, డివిజన్స్, హెడ్డింగ్స్, సో ఇలాంటి ఎలిమెంట్స్ అన్ని కూడా ఈ ఎలిమెంట్స్ కేటగిరీలోకి అయితే మనకు DOM మోడల్లో వస్తాయి. అండ్ దెన్ యాట్రిబ్యూట్స్. యాట్రిబ్యూట్స్ అంటే ఏంటంటే ఎలిమెంట్స్ గురించి ఎక్స్ట్రా ఫీచర్స్ ని చెప్పేవి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను యాడ్జెక్టివ్, యాడ్వర్బ్ ఇలా ఇలా చెప్తారు. యాడ్వర్బ్ అంటారు చూసారా, అంటే వెర్బ్ కి ఇంకొంచెం ఎక్స్టెండెడ్ గా యాక్షన్ తెలిపేదాన్ని యాడ్వర్బ్స్ అని చెప్తారు. సో అలాగే యాట్రిబ్యూట్స్ అనమాట. యాట్రిబ్యూట్స్ సిగ్నిఫై మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సంథింగ్. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ నేను పి అన్నాను అనుకోండి, పారాగ్రాఫ్ అనేది ఇది జస్ట్ అన్ ఎలిమెంట్. సో ఆ ఎలిమెంట్ అనే దానికి నేను క్లాస్ కానీ నేమ్ కానీ ఎక్స్ట్రాగా ఒక యాట్రిబ్యూట్ యాడ్ చేశాను అనుకోండి, అంటే పారాగ్రాఫ్ గురించి ఇంకా ఏదో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో అలా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాటన్నిటిని కూడా యాట్రిబ్యూట్స్ అని చెప్పి చెప్తాము. అండ్ కంటెంట్ ఈజ్ నథింగ్ బట్ ద ఇన్నర్ టెక్స్ట్ ఆఫ్ HTML. సో HTML లో ఉండే ఇన్సైడ్ టెక్స్ట్ అంతటిని కూడా కంటెంట్ అని చెప్పి మనం చెప్తాం. అయితే DOM మోడల్లో ఎటువంటి ఫీచర్స్ ఉన్నాయి, ఎటువంటి మెథడ్స్ ఉన్నాయని మనం చూసినట్టయితే, ఫస్ట్ మెథడ్ ఇస్ కాల్డ్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. అంటే ఐడిని యూజ్ చేసుకొని ఎలిమెంట్ ని గెట్ చేయడం. ఎగ్జాంపుల్ కి మనం వేరియబుల్స్ తీసుకున్నాం, సెలెక్ట్ ఎలిమెంట్ బై ఐడి, లెట్ x ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి డెమో అని అనుకోండి. సో ఆ ఎలిమెంట్ అనేది ఐడిని యూజ్ చేసుకొని డెమో దాన్ని తీసుకొస్తుంది. సో అలా అన్నమాట. సో ఇలాగా ఎలిమెంట్స్ ని ఐడి యూజ్ చేసుకొని తీసుకొస్తే అది. అండ్ గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్. సో ఏ క్లాస్ మనం క్రియేట్ చేస్తున్నాం ఆ క్లాస్ లో ఉండే నేమ్ ని బట్టి ఎలిమెంట్ ని యాక్సెస్ చేయడం, దట్ ఈస్ వన్ థింగ్. అండ్ గెట్ ఎలిమెంట్ బై ట్యాగ్ నేమ్. సో మనం ఏ ట్యాగ్ ని యూజ్ చేసుకొని ఎలిమెంట్ ని గెట్ చేస్తున్నాం అది కూడా రాయొచ్చు, లైక్ పారాగ్రాఫ్ ట్యాగ్, H1 ట్యాగ్, H2 ట్యాగ్. సో ఈ ట్యాగ్స్ ని యూజ్ చేసుకుని కూడా ఎలిమెంట్స్ ని గెట్ చేయొచ్చు, దట్ ఈస్ గెట్ ఎలిమెంట్ బై ట్యాగ్ నేమ్. అండ్ క్వెరీ సెలెక్టర్. బేసికల్ గా క్వెరీ ఈజ్ నథింగ్ బట్ క్వశ్చన్. ఒక క్వశ్చన్ మనం తీసుకుంటున్న డాక్యుమెంట్ సెలెక్ట్ ఫస్ట్ మ్యాచింగ్ ఎలిమెంట్. సో క్వశ్చన్ జనరేట్ చేస్తాం. సో డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ ఆఫ్ డాట్ టెస్ట్. సో ఆ టెస్ట్ అనేటటువంటి క్వెరీ ఎక్కడ ఉందని మనం సెలెక్ట్ చేసి పెడుతున్నాం, దట్ ఇస్ క్వెరీ సెలెక్టర్. అండ్ క్వెరీ సెలెక్టర్ ఆల్. సో ఇప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే మొత్తం అన్ని మ్యాచెస్, ఒక మ్యాచ్ కాకుండా టోటల్. ఇప్పుడు మనం ఎలాగ చేస్తాం, ఫైండ్ ఆల్, రీప్లేస్ ఆల్. సో ఆ విధంగా క్వెరీ సెలెక్ట్ ఒకటి సెలెక్ట్ చేస్తే ఫస్ట్ మ్యాచ్ ని, క్వెరీ సెలెక్టర్ ఆల్ మొత్తం ఉన్న అన్ని మ్యాచెస్ ని ఫైండ్ అవుట్ చేస్తుంది. లెట్ x ఈక్వల్స్ టు డాక్యుమెంట్ సెలెక్టర్ ఆల్ పి అని చెప్పి మనం రాయాల్సి ఉంటుంది. అండ్ హౌ DOM ఈజ్ యూజ్డ్ టు మ్యానిపులేట్ HTML. సో HTML ఎలిమెంట్స్ ని DOM అనేది HTML ఎలిమెంట్స్ ని ఏ విధంగా మ్యానిపులేట్ చేస్తుంది డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్స్ అంటే, సో ఫస్ట్ టైం చేంజింగ్ ఆఫ్ ద కంటెంట్. సో కంటెంట్ ని మార్చడానికి మనకి యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి డెమో డాట్ ఇన్నర్ HTML. అంటే డెమో అనే ఆబ్జెక్ట్ ని మనం తీసుకున్నప్పుడు ఇన్నర్ HTML లో హెలో వరల్డ్ అనేటటువంటి మెసేజ్ ఒకటి ప్రింట్ అవ్వాలి. సో అప్పుడు మనకి చేంజ్ అయింది కదా కంటెంట్. అండ్ చేంజింగ్ ద స్టైల్. సో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి డెమో డాట్ స్టైల్ డాట్ కలర్ ఈక్వల్స్ టు రెడ్. సో అప్పుడు ఎప్పుడైతే మనం దాంట్లోకి వెళ్ళామో డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్లోకి, కలర్ అనేది ఆటోమేటిక్ గా రెడ్ కలర్ కింద చేంజ్ అవుతుంది. అండ్ అట్రిబ్యూట్ చేంజ్ చేయడానికి డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఇమేజ్ సోర్స్. సో ఇమేజ్ సోర్స్ ఆ URL కలర్ సోర్స్ కింద మనం ఇచ్చినట్టయితే ఇమేజ్ డాట్ PNG అప్పుడు లోడ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్లో ఈ మోడల్ కూడా మనం చేయొచ్చు. అండ్ ఇంకొక 2 ఫీచర్స్ ఏంటంటే యాడ్ న్యూ ఎలిమెంట్స్. కొత్త ఎలిమెంట్స్ ని క్రియేట్ చేయడానికి DOM మోడల్ వాడచ్చు, లైక్ డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ పారాగ్రాఫ్. ఒక పారాగ్రాఫ్ ఎలిమెంట్ ని క్రియేట్ చేయాలి. అండ్ రిమూవల్ ఆఫ్ ఎలిమెంట్స్ చెప్పాను కదా, ఎడిషన్ ఆర్ డిలీషన్ ఆఫ్ ద ఎలిమెంట్స్ కి. సో ఎలిమెంట్ డాట్ రిమూవ్ అనే ఫంక్షనాలిటీ వాడితే మనకు ఒక ఎలిమెంట్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో ఇంపార్టెన్స్ దీనివల్ల యూజ్ ఏంటి అంటే మేక్ వెబ్ పేజ్ ఇంటరాక్టివ్, అలోస్ డైనమిక్ కంటెంట్ అప్డేట్స్. అంటే ఎడిషన్ చేయడం కానీ డిలీట్ చేయడం కానీ అలాంటివన్నీ డైనమిక్ గా మనం చేయొచ్చు. యూజర్ ఇన్ ఫార్మ్ వ్యాలిడేషన్. సో మనకి HTML ఫార్మ్స్ ని వ్యాలిడేట్ చేయడానికి, స్మూత్నెస్ ని చెక్ చేయడానికి DOM మోడల్ వాడుతుంది. అండ్ ఎసెన్షియల్ ఫర్ మోడల్ వెబ్ అప్లికేషన్. సో ప్రెజెంట్ డెవలప్ చేసే వెబ్ అప్లికేషన్ అన్నింటిలో కూడా ఈ DOM మోడల్ చాలా సిగ్నిఫికెంట్ రోల్ ని ప్లే చేస్తుంది. సో ఒక జావాస్క్రిప్ట్ ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్ కింద మనం తీసుకున్నట్టయితే, సో HTML తీసుకున్నాం, బాడీ తీసుకున్నాం, అండ్ H2 ID టైటిల్ అన్నాము, దానికి ఒక ఐడిని అసైన్ చేసాం వెల్కమ్. అండ్ పారాగ్రాఫ్ కి కూడా ఒక ఐడి అసైన్ చేసాం టెక్స్ట్ అండి, దిస్ ఇస్ DOM ఎగ్జాంపుల్. బటన్ ఆన్ క్లిక్ చేంజ్ కాంటెంట్, సో క్లిక్ మీ. సో క్లిక్ మీ అనే బటన్ ని నేను క్లిక్ చేసినప్పుడు చేంజ్ కంటెంట్ అనే ఫంక్షన్ ఇన్వోక్ అవ్వాలి అని చెప్తున్నాను.
సో ఏం జరుగుతుందంటే అప్పుడు సో ఫంక్షన్ చేంజ్ కంటెంట్. సో చేంజ్ కంటెంట్ లో ఏం రాసాము, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి టైటిల్ డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ డామ్ మ్యానిపులేషన్. సో అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ క్లిక్ మీ అనే బటన్ ని క్లిక్ చేయగానే నాకు డామ్ మ్యానిపులేషన్ అనే టెక్స్ట్ లోడ్ అవుతుంది విత్ విత్ ఆ టెక్స్ట్ కలర్ బ్లూ కలర్ టెక్స్ట్ లో ఆ టెక్స్ట్ అనేది నాకు అవుతుంది అనమాట, లైక్ కనిపిస్తుంది. సో ఇది చూడండి ఈ విధంగా కనిపిస్తుంది. సో అవుట్పుట్ ఏమవుతుంది, బిఫోర్ క్లిక్ వెల్కమ్ దిస్ ఇస్ డామ్ ఎగ్జాంపుల్ అని. సో ఆఫ్టర్ బటన్ క్లిక్ చేసినప్పుడు డామ్ మ్యానిపులేషన్ హెడ్డింగ్ అనేది మారుతుంది, టెక్స్ట్ కలర్ బికమ్ బ్లూ, టెక్స్ట్ కలర్ అనేది బ్లూ కలర్ లో మారుతుంది. సో అలా మారుతుందా లేదా అన్న విషయం మనం ప్రోగ్రామ్ లో చెక్ చేసి చూసేద్దాం ఫాస్ట్ గా. సో దిస్ ఈజ్ అబౌట్ జావా స్క్రిప్ట్ డామ్ మోడల్. సో ఆ డామ్ మోడల్ వాళ్ళకి ఎగ్జాంపుల్ కూడా ఒకసారి సాల్వ్ చేసి చూసేద్దాం. సో ఐఎమ్ రన్నింగ్ ఇన్ ద టెక్స్ట్, ఐఎమ్ రన్నింగ్ ఇన్ ద టెక్స్ట్. సో న్యూలోకి మనం వెళ్ళి ఒక కొత్త ట్యాబ్ ని తీసుకొని ఐఎమ్ నౌ సేవింగ్ దిస్ డాక్యుమెంట్. సో ఐఎమ్ క్లికింగ్ సేవ్ యాజ్ అండ్ సేవింగ్ యాజ్ ద కాంటెంట్ ఆఫ్ ద ప్రెసెంట్ డాక్యుమెంట్. తీసుకోండి. సో దీన్ని ఏమైనా సేవ్ చేస్తున్నామంటే డామ్ డాట్ హెచ్టిఎంఎల్ అని దీనిలో సేవ్ చేస్తున్నాము. డామ్ డాట్ హెచ్టిఎంఎల్ ల్యాబ్ ప్రాసెస్. సో ఇప్పుడు చూడండి మొత్తం అంతా హైలైట్ అయింది బేసికల్ గా ఉండేది. సో HTML బాడీ టైటిల్ తీసుకున్నాం, సేమ్ అక్కడ ఉన్న కాంటెంట్ అంతా కూడా మనం క్రియేట్ చేసాం. నౌ వీ షుడ్ రన్ ద ప్రోగ్రామ్. సో ల్యాబ్ ప్రాక్స్ అనే ఫోల్డర్ లో ఉంటుంది బేసికల్గా. ఇందులో సెర్చ్ చేద్దాం డామ్ డాట్ హెచ్టిఎంఎల్. ఎస్, డామ్ డాట్ హెచ్టిఎంఎల్. నా డబుల్ క్లికింగ్ టు రన్ దిస్ పర్టికులర్ థింగ్. సో మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ మనం వెబ్ పేజ్ ఓపెన్ చేయగానే మనకి ఏమొచ్చింది, దిస్ ఇస్ డామ్ ఎగ్జాంపుల్ క్లిక్ మీ. సో వెల్కమ్. సో దీన్ని క్లిక్ చేయగానే మనకి ఏం జరగాలి, మనకి ఒక టెక్స్ట్ రావాలి అండ్ అది కూడా బ్లూ కలర్ లోకి చేంజ్ అవ్వాలి. సో చూడండి దిస్ ఈస్ డామ్ ఎగ్జాంపుల్ అనేది బ్లూ కలర్ లో చేంజ్ అయింది. సో దిస్ ఈజ్ హౌ we will create the DOM model in JavaScript. Thank you.